పిడెంపల్లి గ్రామ దళిత ఉప సర్పంచ్ దళిత హుస్సేనప్ప దాడి చేసి హత్యానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని, నిందితులను వెంటనే శిక్షించాలని దామరగిద్ద మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేసిన కేవీపీవీఎస్ ప్రజా సంఘాలు నిరసన చేశారు. కేవీపీఎస్ నాయకులు పిడెంపల్లి గ్రామంలోని బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. నీకు న్యాయం జరిగే వరకు మేము తోడుంటామని ధైర్యం తెలిపారు. ఈ ధర్నా నిర్ణయించి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి హనుమంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శివకుమార్, మద్దూరు మండల దళిత నాయకులు దుబాయ్ కృష్ణ మాట్లాడుతూ దామరగిద్ద మండలం పిడెంపల్లి గ్రామ ఉప సర్పంచ్ను పాత కేసులో మాట్లాడడానికి మన్యంకొండ స్టేజ్ దగ్గరికి పిలిపించి సామూహికంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారన్నారు. అడ్డుకోబోయిన దుబ్బల మహేష్, పెంటప్ప బాలప్పలపై కూడా దాడి చేశారన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి పాత కేసుల విషయంలో కాంప్రమైజ్ కోసమని ఆయనని మణికొండ దగ్గరటువంటి మణికొండ దగ్గర పిలిపించుకొని మరి వారిని పిలిపించుకొని నమ్మించి కాజేసి వాళ్ళు వివిధ సంబంధించినటువంటి వారిని పిలుచుకొని వివిధ బండ్లపైన మరి ఆటోలపైన పిలిపించుకొని కాజేసి మరి ఆ యొక్క గుట్టకు దగ్గరగా పిలిపించుకొని ఆయన పైన ఆ కేసు పైన మాట్లాడుకుందాం, మనము ఇక మీదట కాంప్రమైజ్గా అయ్యి మంచిగా ఉందామని పిలిపించుకొని నమ్మించి మోసం చేసిండు. అక్కడ ఏం జరిగిందంటే అట్లా పిలిపించినప్పుడు ఈయన నమ్మకంతో వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అక్కడ కాజేసుకొని ఉన్నారు. లాట్లపైన కత్తులపైన అక్కడ 25 మంది 30 మంది కాజేసుకొని వచ్చి మరి ఈ యొక్క గ్రామానికి సంబంధించిన హుస్సేనప్ప పైన తీవ్రంగా కొట్టి పిడిగుద్దులు గుద్ది చంపడానికి ప్రయత్నం చేసిరు. అతనితో పాటు ఒక 4-5 మందిని కూడా పిడిగుద్దులు గుద్ది కింద పడేసి కొట్టి, అయితే కొడుతుంటే కూడా వాళ్ళని ఇంకా కొట్టి అక్కడ ఏదో చేసి చంపి ఆ యొక్క చెట్లల్లో గుట్టల్లో పడేయాలని ప్రయత్నం చేస్తే వీరు మరి వారు ఏం చేసిర్రు, ఇక వీళ్ళు చంపేటట్లా ఉన్నారని చెప్పేసి తప్పించుకొని మహబూబ్నగర్కి పారిపోయి వారిపైన చర్య తీసుకోవాలి, కేసు ఆ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయితే వివిధ గ్రామాలలో కానీ వివిధ మండలాల్లో కానీ ఇలాంటి అధికారులపైనే ఒక సర్పంచ్ పైనే దాడి జరుగుతుందంటే మరి సామాన్య ప్రజలపైన దాడి జరగదనేమి అనుకోవట్లేదు. దయచేసి చెప్తున్నా, దాడి చేసినటువంటి వారికి నేను ఒకటే విన్నపం చేస్తున్నా, మీరు దాడి చేసి తప్పించుకున్నాం అనుకోవడము మీ భ్రమ. అది మీరు ఏ విధంగా అయితే దాడి చేసిరో ఒక్కటికి 10 అంతలు మీరు మూల్యం చెల్లించక తప్పదు. మేము కూడా తిరిగి దాడి చేయడానికి మాకేం పెద్ద సమస్య కాదు, అది పెద్ద విషయం కూడా కాదు, ఆ పెద్ద సమయం కూడా పట్టదు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనుషులం గౌరవించుకోవాలి. సమస్య ఏదైనా ఇరు వర్గాల వాళ్ళు కూర్చొని మనము మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కాబట్టి మేము దాడికి పాల్పడతలేము. చట్టపరంగా, రాజ్యాంగపరంగా, హక్కుల పరంగా మేము అవి గౌరవించే వాళ్ళమే. కాబట్టి ఆ హక్కుల పరంగానే చట్టపరంగానే వెళ్ళి మీ పైన చర్య అయ్యేంత వరకు కూడా మేము మా పోరాటం రాజ్యాంగ పరంగానే కొనసాగుతుంది. ఈ దాడి జరగడం ఒక ప్రజాప్రతినిధిగా ఒక గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ పైన హుస్సేనప్ప గారి పైన దాడి జరగడం చాలా బాధాకరము. మరి